వేళ వెళ్తుందని మీరు అనుకుంటున్నారా హైడ్రా అన్నది? అంటే దాని యొక్క లక్ష్యము ఆబ్జెక్టివ్ బాగుంది, వెరీ గుడ్, అండ్ సో ఫార్ సో గుడ్. ఓకే, సో కరెక్ట్గానే వెళ్తుంది యాజ్ అన్ టుడే. కానీ హార్డిల్స్ వస్తాయి డెఫినెట్గా. ప్లస్ గవర్నమెంట్ యొక్క ఆ పట్టుదల కానీ లేకపోతే ఆ లక్ష్యం కానీ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయా లేవా, డిస్టర్బ్ అవుద్దా అనే దాని మీద డౌట్స్ ఉన్నాయి డెఫినెట్గా, న్యాచురల్లీ. ఎందుకంటే వీళ్ళు పవర్ఫుల్ ఫెలోస్, తర్వాత అందరూ స్టేక్ హోల్డర్స్ ఇందులో, ఎక్కడో దగ్గర అందరికీ లింక్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారు అనేది ఊహించడం కష్టం జనరల్గా. కానీ బట్ ఇప్పుడు మొన్న ఎవరు అన్నట్టుగా పులి మీద సవారీ నడుస్తుంది, అట్లే నడిపించాలి. సో రేవంత్ రెడ్డి గారికి కూడా అట్లా నడిపించడమే తప్పదు అనేది పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలు దాన్ని బాగా మెచ్చుతున్నారు. సో ప్రజలు దాన్ని చక్కగా అప్రిషియేట్ చేస్తున్నారు. సో అందుకనే ఆ సీఎం గారికి కూడా ఇంకా పోకుండా ఉండే పరిస్థితి మనకి కల్పం. సో పులి నుంచి దిగితే పులి మింగేస్తుంది, సారీ చేయక తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా ఎస్, ఆ డైరెక్షన్లో ఉంది అది ప్రస్తుతానికి. మంచిదే, గుడ్ థింగ్ ఫర్ సొసైటీ, గుడ్ థింగ్ ఫర్ ముఖ్యమంత్రి, గుడ్ థింగ్ ఫర్ గవర్నమెంట్, గుడ్ థింగ్ ఫర్ స్టేట్. సో 100% అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. సో టోటల్గా 100% చేస్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఎంతో కొంత మార్పు తీసుకురాగలిగితే అది కూడా గొప్ప విషయమే కదా. కానీ ఆ దిశగా వెళ్తారా లేదన్నదే పాయింట్ ఇక్కడ. అంటే ప్రస్తుతానికి వెళ్తున్నారు, ఒక అడుగు పడ్డది, ప్రస్తుతానికి అయితే వెళ్తున్నారు కదా. ఇప్పుడు నాగార్జున 14 సంవత్సరాలు అంటే మేనేజ్ చేశారు చూడండి. అంటే ఇప్పుడు ఈ నాగార్జున లాంటి వాళ్ళు కానీ, జనరల్గా ఈ కాంట్రాక్టర్స్ కానీ, ఈ బిజినెస్ పీపుల్ కానీ, ఈ ధనవంతులు కానీ, రియల్ ఎస్టేట్ పీపుల్ కానీ, వీళ్ళు ఎట్లా ఉంటుందంటే వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఎనీథింగ్ కెన్ బి మేనేజ్డ్. డబ్బులు పడిస్తే పని అయిపోతుంది అనే దాంట్లో ఉంటారు. డబ్బు కాకపోతే కులం పెడతారు, కులం కాకపోతే ఇంకొకటి ఏదో మేము ఈ లెవెల్లో ఉన్న మనుషులం కాబట్టి అన్నట్టుగా. సో ఆ నెట్వర్క్ దింపేస్తారు. సో ఇట్లా రకరకాలుగా వాడేసేసి పనులు చేయించుకుంటూ ఉంటారన్నమాట ఈ సోకాళ్ళు అత్యంత ధనికులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా. సో ఆ రకంగా మనము నాగార్జున చూసాం, అందరికీ తెలుసు అది యాక్చువల్గా మూమెంట్ నుంచి నడుస్తూనే అది ఎప్పటి నుంచో తెలుసు. పోయిన ఒక 5 years 6 years క్రితం అయితే అక్కడికి వెళ్ళి ఆ ఎఫ్టీఎల్ని మార్క్ కూడా చేశారు, మార్కింగ్ చేశారు కదా. అన్నీ మనకి వీడియోస్ కూడా వచ్చినవి. కానీ దాని తర్వాత కూడా ఏం కాలేదు. అంటే కేటీఆర్ గారు అసెంబ్లీలో కూడా చెప్పాడు. సో మా వాళ్ళు ఎఫ్టీఎల్ని గుర్తించారు, సో అవసరం అనుకుంటే దాన్ని కొట్టేస్తాము, సో లా విల్ టేక్ ఇట్స్ ఓన్ డైరెక్షన్, ఓన్ కోర్స్ అని చెప్పి కబుర్లు చెప్పి మళ్ళీ ఏం చేయలేదు మళ్ళీ. సో అంటే ఇంకా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ మనం చూసామనుకో, సో ఎట్లా మేనేజ్ అయినవి అంతా కూడా. సో వాళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీ మొత్తం కూడా తలా ఒకటి పంచుకున్నారు, తలా ఒక సెక్టార్ని పంచుకొని మేనేజ్ చేసింది మన అందరికీ తెలుసు. సో అట్లా చేసిన అతను కూడా ఇప్పుడు అతన్ని కూడా నాగార్జున లాంటి అత్యంత ధనికుడు, అత్యంత పలుకుబడి ఉన్న మనిషి యొక్క అసెట్ని కూడా కొట్టిపడేసిందంటే ఇప్పుడు మీరే అన్నారు హార్డిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని. వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా లేరని కూడా ఏం లేదు కదా, ఆల్ ఇన్క్లూడెడ్ కూడా. సో మరి ఎంతవరకు సాధ్యం అవుతుంది ఇది? అల్టిమేట్గా మళ్ళీ ఇందులో పవర్ ఇప్పుడు మనము మొదలు పెట్టకపోతేనేమో మొదలు పెట్టలేదు అంటాం, ఇది మొదలు పెట్టిన తర్వాతనేమో మళ్ళీ మనకు డౌట్స్ వస్తాయి. కామన్ కదా అది డెమోక్రసీలో, ఇవన్నీ కూడా డిస్కస్ చేయాల్సిందే. అంటే మనం ఇది కూడా మాట్లాడలేదు అనుకోండి, అది వెనక్కి వెళ్ళిపోతుంది. కరెక్టే, మాట్లాడాల్సిందే. అయితే విషయం ఏంటంటే మనము సోఫార్ సో గుడ్ కాబట్టి. అట్లాగే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి కూడా నోటీస్ ఇచ్చారని చెప్పేసి మనకి ఈరోజు న్యూస్ వచ్చింది, వాళ్ళన్న. సో ఆ న్యూస్ కూడా వచ్చింది. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఐ థింక్ ఎట్లా ఉంటుందంటే ఇదంతా కూడా ఒక సోషల్ ప్రెజర్ వస్తుంది గవర్నమెంట్ మీద కూడా. సో ఒక స్టేజ్లో అది వెనక్కిపోవడానికి కుదరదు, గవర్నమెంట్ కూడా అనుకున్నా కానీ వెనక్కిపోవడానికి కుదరదు. సో అలాంటి సిచ్యువేషన్ వస్తున్నట్టుగా నాకు కనపడుతుంది అనమాట. సో మంచి